వెల్కమ్ బ్యాక్. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ను సందర్శిస్తారు. స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అయితే జగన్ పర్యటనకు వెళ్లొద్దని ఇసుకపల్లి పట్టపుపాలెపు మత్స్యకారులు సంచలన తీర్మానం చేయడం చర్చనీయాంశమైంది. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు సిద్ధపడింది. హార్బర్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జువ్వలదిన్నెకు వెళతారు. 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్ హెలికాప్టర్లో 10:25 జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కు చేరుకుంటారు. అరగంట సేపు హార్బర్ను సందర్శిస్తారు. ఆ తర్వాత గంటసేపు ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:25 జువ్వలదిన్నె నుంచి నేరుగా బెంగళూరుకు బయలుదేరి వెళతారు జగన్. జువ్వలదిన్నెలో జగన్ పర్యటన ఏర్పాట్లను కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరుతో పాటు తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన మత్స్యకారులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జగన్ జువ్వలదిన్నెకు రానున్న నేపథ్యంలో ఇసుకపల్లి, పట్టపుపాలెం మత్స్యకారులు సంచలన తీర్మానం చేశారు. బోట్ల చోరీ వ్యవహారం తేలేంత వరకు ఎవ్వరూ రాజకీయ నేతలతో మాట్లాడకూడదని దురాయి విధించారు. జగన్ పర్యటనకు సైతం ఎవరూ వెళ్లొద్దని తీర్మానించారు. ఒకవేళ జగన్ సమావేశానికి వెళితే ₹1,00,000 జరిమానా విధిస్తామని చాటింపు వేయించారు. టీడీపీ ఎంపీ బీద మస్తాన్రావు కుటుంబ సభ్యులతో కూడా ఎవరూ మాట్లాడకూడదని ఇదే ఇసుకపల్లి, పట్టపుపాలెం మత్స్యకారులు మొన్ననే దురాయి విధించారు.